చాలామంది నేను డైలీ వేసుకుంటున్నాను ట్యాబ్లెట్ అయినా కానీ బరువు తగ్గట్లేదు. సో ఏం చేయాలి ఇంకా ఏంటి అన్నది ఆలోచిస్తూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. మనం ఇప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్స్, ఇప్పుడు నాకు అయితే హైపోథైరాయిడ్ ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా. సో చాలా లావు అయిపోవడం జరుగుతుంది. సో హైపోథైరాయిడ్ ఉన్నవాళ్ళు, హైపోథైరాయిడ్ కానివ్వండి, హైపర్ థైరాయిడ్ కానివ్వండి, ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి టైమింగ్ అంటూ మనం ఒకటి టైమింగ్ మెయింటైన్ చేస్తే కనుక మనకు మంచి రిజల్ట్స్ రావాలంటే ఏదో ఒకటి ఫాలో అవుతూ ఉండాలి. సో చాలామంది ఏంటంటే లేవగానే వేసేసుకోవాలంటారు. ఒక్కొక్కరు ఏంటి 10 లేవచ్చు, 9కి లేవచ్చు, 8కి అలా. ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలా లేట్ లేస్తారు. అలాగని ఆ టైంలో మనం ఎప్పుడైతే అప్పుడు వేసుకోవద్దు. అంటే మినిమం ఒక టైం పెట్టుకోవాలి. 5:30 to 6 ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ కనుక 5:30 to 6 అలా ఒక టైం, 5:30 కానీ 6 కానీ ఎవ్రీడే అలా మీరు క్రమం తప్పకుండా కనుక మీరు ట్యాబ్లెట్స్ వేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటుందండి. ఆ టైంలో వచ్చే ఎండలో కూడా మనం కొద్దిసేపు వాకింగ్ చేసామనుకోండి, సో మనకు ఆ డీహైడ్రేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఎక్కువగా కదులుతూ ఉండాలి అనమాట. ఒకే చోట స్టేబుల్గా అలా ఉండిపోవద్దు థైరాయిడ్ ఉన్నవాళ్ళు. సో దీంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్, ఇప్పుడు మనకు థైరాయిడ్ ఏమైనా గుర్తు లేకపోవడం సంథింగ్ ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా మనకి ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా మనం తెలుసుకుందాము. మ్యాక్సిమం ట్యాబ్లెట్ అన్నది మీరు టైం టు టైం యూజ్ చేయండి. అలాగే మీరు ఎంత ఎంజీ యూజ్ చేస్తున్నారు, మీరు వెయిట్ ఎంత ఉన్నారు, మీరు టెస్ట్ చేయించుకున్నప్పుడు టీఎస్హెచ్ కానివ్వండి, T4 T3 మీకు ఎంత రిజల్ట్స్ ఎంత వచ్చింది అన్నది దాన్ని బట్టి కూడా చూసుకోండి. వెయిట్ని బట్టి అన్నది కూడా మీరు ట్యాబ్లెట్ చూసుకోండి. మీరు ఎంత వెయిట్ ఉన్నారన్నది మీరు రెగ్యులర్గా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. మీ వెయిట్ పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా ఏంటి అన్నది చూసుకోండి. దాన్ని బట్టి మీ వెయిట్కి తగ్గ ట్యాబ్లెట్ ఎప్పుడైతే మీ బాడీలోకి వస్తుందో, మీరు చాలామంది నేను డైలీ వేసుకుంటున్నాను ట్యాబ్లెట్ అయినా కానీ బరువు తగ్గట్లేదు. సో ఏం చేయాలి ఇంకా ఏంటి అన్నది ఆలోచిస్తూ ఉంటారు. దానివల్ల పవర్ కూడా ఎక్కువ ఎక్కువ వేసుకోవడం అలా కూడా చేయకండి. పవర్ ఎక్కువ వేసేసుకోకండి, అలాగని తక్కువ కూడా వేసుకోకండి. మీ బరువు చూసుకోండి. మీ బరువుని బట్టి ఆ ట్యాబ్లెట్ లిమిట్ అనేది, ఇప్పుడు మీరు 25 ఎంజీ వేసుకున్నారు, బాగా బరువు ఉన్నారు కానీ మీకు థైరాయిడ్ తక్కువ ఉంది, 25 ఎంజీ వేసుకుంటున్నారు, దాన్ని 30 చేసుకోండి. ఒక చిన్న పీస్ మాత్రమే. ఒక ట్యాబ్లెట్ని కూడా మనం ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకుని కొద్ది కొద్దిగా డాక్టర్ సజెషన్స్ తీసుకుంటూ మీరు డైట్ ఫాలో అవుతూ కనుక ట్యాబ్లెట్ లిమిట్ కూడా మీరు యూజ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తుందండి. నాకు కూడా బరువు ఎక్కువ ఉండి ట్యాబ్లెట్ పవర్ తక్కువ వేసుకున్నా కూడా నా బాడీకి సరిపోయేది కాదు. నేను తర్వాత డాక్టర్స్ని అడిగాను, ఇలా బరువు ఉంది లేకపోతే థైరాయిడ్ తక్కువ ఉంది ఇలా అని చెప్పేసి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం బరువుకు తగ్గ బరువుకు తగ్గ ట్యాబ్లెట్ పవర్ అన్నది పడితేనే మీకు వెయిట్ లాస్ అన్నది కనిపిస్తుంది అనేసి అన్నారనమాట. నాకు డైరెక్ట్ ఉంది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇంకా ఏం చేయాలి ఏంటి అన్నది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే అండి. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఏం యూజ్ చేశాను, ఎలా తగ్గాను ఏంటి అన్నది కూడా మీకు చెప్తాను. చూసారా, ఇంతకన్నా కూడా ఇంకా లావు ఉంటుండే, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్.